ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ గురించి తెలుసుకోవాలి అనుకునే వాళ్ళకి ఈరోజు మనం డిస్కస్ చేయబోయే కాలేజ్ రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ శ్రీకాకుళం. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేసిన ప్రెస్టీజియస్ మెడికల్ కాలేజెస్ లో ఒకటి. కాలేజ్ 2008 లో ఎస్టాబ్లిష్ అయింది మరియు ప్రెసెంట్ ఇది ఆంధ్రప్రదేశ్ లో టాప్ మెడికల్ గవర్నమెంట్ కాలేజెస్ లో ఒకటిగా కన్సిడర్ చేస్తారు. రిమ్స్ శ్రీకాకుళం ని నేషనల్ మెడికల్ కమిషన్ రికగ్నైజేషన్ చేసింది మరియు కాలేజ్ డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్స్ కి అఫిలియేటెడ్ గా ఉంటుంది. ఇప్పుడు ఎంబీబీఎస్ కోర్స్ డీటెయిల్ గురించి మాట్లాడుకుందాం. రిమ్స్ శ్రీకాకుళంలో ఎంబీబీఎస్ కోర్స్ డ్యూరేషన్ 5.5 years. ఇందులో 4.5 years అకాడమిక్ స్టడీ ఉంటుంది మరియు 1 year కంపల్సరీ ఇంటర్న్షిప్ ఉంటుంది. ప్రెసెంట్ కాలేజ్ లో ఎవ్రీ ఇయర్ 150 ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ గా ఉంటున్నాయి. అడ్మిషన్ కంప్లీట్ గా నీట్ యూజీ ర్యాంక్ బేసిస్ లో జరుగుతుంది కాబట్టి ఎంబీబీఎస్ చదవాలనుకునే స్టూడెంట్స్ కి కంపల్సరీగా నీట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వాలి. మెడికల్ కాలేజ్ సెలెక్ట్ చేసేటప్పుడు హాస్పిటల్ ఎక్స్పోజర్ అనేది చాలా ఇంపార్టెంట్. రిమ్స్ శ్రీకాకుళం కి అటాచ్డ్ గా గవర్నమెంట్ టీచింగ్ హాస్పిటల్ డైలీ 1000 ఆఫ్ పేషెంట్స్ ని సర్వ్ చేస్తుంది. మెడిసిన్, సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థోమాలజీ, గైనకాలజీ లాంటి డిపార్ట్మెంట్స్ అన్ని అవైలబుల్ గా ఉంటాయి. హై పేషెంట్ ఫ్లో వల్ల స్టూడెంట్స్ కి ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది ఎక్కువగా వస్తుంది. క్లినికల్ పోస్టింగ్ టైంలో రియల్ పేషెంట్ ఇంటరాక్షన్ ఎక్కువగా ఉంటుంది. ఇది ఫ్యూచర్ డాక్టర్స్ కి చాలా యూస్ఫుల్ అడ్వాంటేజ్. ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ అండ్ ఫెసిలిటీస్. కాలేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి చెప్పాలి అంటే గవర్నమెంట్ కాలేజ్ స్టాండర్డ్స్ ప్రకారం చాలా బాగుంటాయి. క్యాంపస్ లో మోడర్న్ లెక్చర్ గ్యాలరీస్, ఎక్విప్డ్ ల్యాబ్స్, సెంట్రల్ లైబ్రరీ, డిజిటల్ లైబ్రరీ, డిమాన్స్ట్రేషన్ హాల్, సెపరేట్ బాయ్స్ హాస్టల్, సెపరేట్ గర్ల్స్ హాస్టల్, స్పోర్ట్స్ ఫెసిలిటీ, డిపార్ట్మెంట్ మ్యూజియం, అన్ని ఫెసిలిటీస్ అవైలబుల్ గా ఉన్నాయి. ఎంబీబీఎస్ స్టూడెంట్స్ అకాడమిక్ ల్యాండ్ కి అవసరమైన ఫెసిలిటీస్ ఆల్మోస్ట్ అన్ని క్యాంపస్ లోనే ఉంటాయి. పీజీ కోర్సెస్. ఎంబీబీఎస్ తర్వాత పీజీ చేయాలి అనుకునే స్టూడెంట్స్ కోసం ఎండి మరియు ఎంఎస్ కోర్సెస్ కూడా కాలేజ్ లో అవైలబుల్ గా ఉన్నాయి. జనరల్ మెడిసిన్, పీడియాట్రిక్స్, అనెస్టాలజీ, ఆర్థోపెడిక్స్, ఈఎన్టీ, ఆప్థోమాలజీ, పాథాలజీ, కమ్యూనిటీ మెడిసిన్, ఒబెస్ట్రిక్స్ అండ్ గైనకాలజీ లాంటి డిపార్ట్మెంట్స్ లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ సీట్స్ ఉంటాయి. ఇది కాలేజ్ అకాడమిక్స్ స్ట్రెంత్ ని చూపిస్తుంది. నెక్స్ట్, నీట్ కట్ ఆఫ్ డిస్కషన్. ఇప్పుడు స్టూడెంట్స్ అందరికి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటంటే నీట్ కట్ ఆఫ్. ప్రతి సంవత్సరం ఎగ్జామ్ డిఫికల్టీ, నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ మరియు రిజర్వేషన్ కేటగిరీని బట్టి మారుతుంటాయి. రీసెంట్ ఎండ్ ప్రకారం జనరల్ కేటగిరీ స్టూడెంట్స్ కి అప్రాక్సిమేట్ గా 610 to 640 ప్లస్ మార్క్స్ రేంజ్ లో సీట్ రావచ్చు. బీసీ కేటగిరీ కోసం కొంచెం తక్కువ మార్క్స్ తో ఛాన్స్ ఉంటుంది. ఎస్సీ ఎస్టీ కి రిజర్వేషన్ ప్రకారం కట్ ఆఫ్ ఇంకా తక్కువ ఉండొచ్చు. ఎగ్జాక్ట్ కట్ ఆఫ్ ప్రతి ఇయర్ కౌన్సిలింగ్ తర్వాత రిలీజ్ అవుతూ ఉంటుంది. అసలు రిమ్స్ శ్రీకాకుళం ఎందుకు చూస్ చేసుకోవాలి అంటే రిమ్స్ శ్రీకాకుళం చేసుకోవడానికి కొన్ని మేజర్ రీజన్స్ ఉన్నాయి. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, అఫోర్డబుల్ ఫీజెస్, మంచిగా క్లినికల్ ఎక్స్పోజర్ ఉండడం, ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఉండడం, 150 ఎంబీబీఎస్ సీట్స్ అవైలబుల్ గా ఉండడం, మంచిగా డెవలప్డ్ హాస్పిటల్ ఉండడం, హాస్టల్ ఫెసిలిటీస్ కూడా మంచిగా ఉండడం, పైగా ఎన్ఎంసీ రికగ్నైజేషన్ ఉండడం. గవర్నమెంట్ కాలేజ్ కాబట్టి క్వాలిటీ ఎడ్యుకేషన్ తో పాటు లో ఫీజెస్ తో పొందవచ్చు. ఓవరాల్ గా చెప్పాలి అంటే రిమ్స్ శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ లో మంచి ఆప్షన్. ఎస్పెషల్లీ నార్త్ ఆంధ్ర స్టూడెంట్స్ కి లొకేషన్ అడ్వాంటేజ్ కూడా ఉంటుంది. నీట్ లో మంచి స్కోర్ వస్తే డెఫినెట్ గా ఈ కాలేజ్ ని ప్రిఫరెన్స్ లిస్ట్ లో ఇంక్లూడ్